Hey, hi, hello, welcome to my channel Ammu Kannu Vlogs. First of all, happy Sunday. ఎవ్రీ సండే నేను వచ్చేసి ఆ రెసిపీ ఈ రెసిపీ అన్నట్టు మీకైతే చూపించేస్తా. బట్ ఈ సండే మేమైతే బయటకు వెళ్తున్నాం. ఎందుకు ఏంటి అని ఇదైతే ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. అండ్ మేము వచ్చేసి ఇప్పుడైతే రెడీ అవుతున్నాం అనమాట. ఇంట్లో పనులన్నీ అయిపోయాయి, ఇంకా టిఫిన్ చేసి బయలుదేరడమే. అండ్ మేము రెడీ అయ్యాక మళ్ళీ నా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. అంతవరకు నా వీడియో చూస్తూ ఉండండి. ఇప్పుడు మేమైతే రెడీ అయిపోయాం, అత్తయ్య కూడా రెడీ అవుతుంది. టిఫిన్స్ అవి చేసేసి ఇంకా మేమైతే బయలుదేరిపోతున్నాం. మా కజన్ సిస్టర్ వాళ్ళు అయితే వస్తున్నారనమాట. సో వాళ్ళ కోసం వెయిటింగ్. ఇంకా అక్క వాళ్ళు రాగానే మేమైతే బయలుదేరిపోతాం. ఇంకా వీడియో అయితే ల్యాగ్ చేయొద్దు అనుకుంటున్నా. సో ఎక్కడికంటే మేము ఈరోజు వచ్చేసి వాళ్ళ అక్క అనమాట. సో మా పెద్ద వాళ్ళు అయితే టెంపుల్లో ఈరోజు పూజ చేస్తున్నారు అండ్ మాకైతే ఇన్వైట్ చేశారనమాట. ఇంకా అక్కడికి అయితే వెళ్తున్నాం. ఎక్కడ అంటే అది వచ్చేసి మా ఊరికి దగ్గరలోనే 2 hours జర్నీ అనమాట. పాలవంచలో పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తాం. సో ఎవరెవరు వెళ్తున్నాం, ఎలాగెళ్తున్నాం అనేది అన్నీ ఈ వీడియోలో ఉంటుంది. సో నా వీడియో అయితే చూస్తూ ఉండండి. ఇంకా అక్క వాళ్ళు వచ్చాక మేమైతే బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయాం. బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. మన లేడీస్కి ఫ్రీ బస్సే కాబట్టి మేమైతే ఎక్కడికి వెళ్ళినా ఫ్రీ బస్లోనే వెళ్తాం, టికెట్ లేకుండా. ఇంకా మేము బస్కి వెళ్తున్నాం అన్నాను కదా, మా ఊరు నుంచి ఇంకా అక్కడికి 1 hour జర్నీ అనమాట. ఇంకా అక్కడ నుంచి టెంపుల్కి అయితే మనమైతే ఆటోలో వెళ్ళాలి. అక్కడ నుంచి ఒక 15 minutes జర్నీ. మా పెద్దతే వాళ్ళు టెంపుల్కి పిలిచారన్నాను కదా, వాళ్ళైతే మార్నింగ్ కార్లోనే వెళ్ళిపోయారు. ఇంకా మేము పిల్లలు పనులు ఉంటాయని ఇంకా మెల్లిగా అయితే మేమైతే బయలుదేరి వెళ్తున్నాం. ఇంకా ఫైనలీ మేమైతే టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. అక్కడ చాలా అంటే చాలా క్రౌడ్, ఇంకా రష్ ఉంది సండే కాబట్టి. ఇంకా అక్కడ టెంపుల్ వచ్చేసి మన భద్రాచలం పక్కనే పాల్వంచ దగ్గర పెద్దమ్మ తల్లి టెంపుల్ చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్ ఇది వచ్చేసి. ఇంకా మనకి వెనస్డే, ఫ్రైడే అండ్ సండే చాలా అంటే చాలా రష్ ఉంటుందంట. అక్కడ అమ్మని దర్శనం చేసుకుంటే మనం ఏది అనుకుంటే అది జరుగుతుందని అందరి నమ్మకం. నేను వచ్చేసి ఇది సెకండ్ టైం అనమాట వెళ్ళడం. ఇంకా దర్శనం అయితే ఆల్మోస్ట్ మాది కంప్లీట్ అయిపోయింది. ఇంకా అక్కడ పిక్స్ తీసుకునే అలౌడ్ లేదు, బట్ నేనైతే చిన్నగా పిక్స్ తీసుకొని ఇంకా అమ్మవారికి చీర జాకెట్ అది ఇచ్చేసి ఇంకా మా దర్శనం కంప్లీట్ అయిపోయాక వాళ్ళు ఉన్న ప్లేస్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి మాకైతే ఏ పని లేదనమాట. మేము వెళ్ళే వరకు ఆల్మోస్ట్ అన్ని పనులు అయితే అయిపోయాయి. అక్క వాళ్ళు ఎవరికి చిన్న పని పెట్టకుండా కుకింగ్కి కూడా వాళ్ళు బయట వాళ్ళకైతే పెట్టేశారు. ఇంకా బయట వాళ్ళే కుక్ చేస్తున్నారు. ఇంకా మేమైతే అలా సరదా కూర్చొని ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాము. వీళ్ళు వచ్చేసి మా అక్క బావ అనమాట. ఈరోజు వచ్చేసి అక్క బర్త్డే. ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ కూడా ఇక్కడే చేసుకుంటాం. వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్. ఇంకా పూజని అన్నాం కదా, సో ఇదైతే అక్క వాళ్ళు అనమాట పూజ వచ్చేసి. అండ్ ఈరోజు వచ్చేసి అక్కది బర్త్డే కూడా. సో మన సబ్స్క్రైబర్స్ అందరూ అక్కకి విష్ చేయండి అండ్ బ్లెస్ చేయండి. హాయ్ చెప్పక్క. హాయ్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ చెల్లిగాడు. ఇంకా మేము వెళ్ళేసరికి కుకింగ్ అవన్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను పాప ఫస్ట్ తినేసాక ఇంకా అక్క వాళ్ళు అయితే భోజనాలు చేసేసారు. ఇంకా అందరు భోజనం చేశాక ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసేసాం. అక్క అయితే చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది. ఇదే ఫస్ట్ టైం అనమాట అందరితో కలిసి తను బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం. ఎందుకంటే అక్క లైఫ్లో అక్క కూడా చాలా బిజీ. ఇంకా మేమైతే అక్క కంటే మేమే చాలా ఎంజాయ్ చేసాము. ఇంకా అటు సైడ్ ఆఫ్టర్నూన్ కాబట్టి వీడియోస్ అండ్ పిక్స్ క్లారిటీ లేదనేసి ఇంకా నేనైతే తనకు పొజిషన్ అయితే చేంజ్ చేసేసాం. ఇంకా అక్క వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసి బర్త్డే సెలబ్రేషన్స్ కానీ ఇంకా టెంపుల్కి వెళ్ళి దర్శనం అయితే అన్నీ అయితే చాలా బాగా జరిగింది ఆ రోజు. ఇంకా మా తోటికోడలు మేమైతే చాలా ఫ్రెండ్లీగా అండ్ చాలా క్లోజ్గా ఉంటాము. మేము పక్కపక్కన ఉన్న కలవడం చాలా రేర్ అనమాట. ఎందుకంటే అక్క వాళ్ళు చాలా బిజీ వాళ్ళ వర్క్ వల్ల. ఇంకా మేమందరం కలిసి అయితే ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాం. నాకైతే బస్ అస్సలు పడదు, నాకైతే ఫుల్ వామిటింగ్స్. ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాం. అండ్ ఇంటికైతే మేమైతే వచ్చేసాం అనమాట. సో మాకైతే ఈరోజు చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. ఇంకా దేవుణ్ణి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా అయ్యింది. సో నా వీడియో మీరు చూసినట్లయితే నా వీడియో ఎలా ఉందో ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ నాలాగా మీరు కూడా మీ హ్యాపీ మూమెంట్స్ నాతో షేర్ చేసుకోవాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.